ఇప్పుడు చెప్పు, వైదేహి ఇక్కడ లేదు కదా, తనకిచ్చిన మాట తప్పుతావా? ఆ వైదేహి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా ఇంకా దాన్నే తలుస్తున్నాడు. ఛ, ఏంటో నా బతుకు. చూడు నాన్న, నా మేనకోడల్ని చూడు, తల్లి లేని బిడ్డ. తనని పీటల మీద కూర్చోపెట్టి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అందర్నీ పిలిచి అన్యాయం చేస్తావా? చెప్పరా, అన్యాయం చేస్తావా? అత్తయ్య, అయినా వైదేహి కోరుకున్నది కూడా ఇదే కదరా. ఏ, తను పక్కనే ఉండి తాళి కట్టిస్తేనే కడతావా, లేకపోతే కట్టవా? పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాక పెళ్లి కూతురుందో లేదో ముఖ్యం, మిగతావన్నీ తర్వాత. వైదేహి వెళ్ళటం నీకిష్టం లేకపోతే వైదేహి తిరిగొచ్చాక అడుగు, అంతేగాని పెళ్లి నాపేస్తే అంటే ఎలా? మీకు దండం పెడతాను. మా అమ్మ నాన్న ఎవరో చెప్పండి. నాకు తెలిసిన వాళ్ళేనా? నేను వాళ్ళని చూసానా? ఎందుకు నన్ను వదిలేశారు? ఇప్పుడు ఎక్కడుంది మా అమ్మ? నా పుట్టుకకి నా చావుకి సంబంధం ఏంటి? నేనెందుకు చావాలి చెప్పండి. ప్లీజ్ అన్న, ప్లీజ్ చెప్పండి అన్న, మీ కాళ్ళు పట్టుకుంటాను. కూర్చో స్రవంతి, కూర్చో. నువ్వు కూడా కూర్చో దేవాంశ్, కూర్చో. కూర్చో నాన్న. పంతులు గారు, మీరు మొదలు పెట్టండి. లే నాన్న, లే, తాళి కట్టు. ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి. मांगल्यधारण मुहूर्त सुम मुहूर्त अस्तु मंगलाशासन परेर्मदाचार्य पुरोगमयि सर्वैश्च पूर्वै आचार्यैः सकृतायास्तु मंगलम्. వైదేహి, వైదేహి, వైదేహి.
బావా ఏమైంది బావా? బావా బావా నానా దేవాంశ్, ఏమైంది నానా? నానా నానా దేవాంశ్, దేవా ఏమైంది నానా? ఏమైంది? దేవాంశ్ అంత గట్టిగా అరిచాడు. పీడకలు ఏమైనా వచ్చిందా? ఎవరు మీరంతా? నేనెక్కడున్నాను? నాకేమైంది? మొహానికి కట్లేంటి? ఏమైంది నాకు? చెప్పండి. ఆవేశపడొద్దమ్మా, కాసేపు ప్రశాంతంగా ఉండు. లేదు, నేను తొందరగా వెళ్ళాలి. అక్కడికి ఎలా ఉందో ఏంటో, నేను వెళ్ళాలి. వెళ్దూగానమ్మా. నీకసలేమీ గుర్తులేదమ్మా? మెల్లగా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. ఆయన నన్ను... నేను చెప్తానమ్మా. నువ్వెళ్తున్న కారు యాక్సిడెంట్ గురై లోయలో పడిపోతే వనమూలికల కోసం వెళ్లిన నా శిష్యులు మిమ్మల్ని చూశారు. చనిపోయావనే అనుకున్నారు. కానీ కొన ఊపిరితో ఉండడం చూసి తీసుకొస్తే చికిత్స చేశాం. అదృష్టవశాత్తు నీ ప్రాణాలు నిలబడ్డాయి. కట్లు విప్పితే నేను వెళ్ళిపోవచ్చు కదా? తొందరగా విప్పండి, నేను వెళ్ళాలి. ఆగమ్మా, అలా ఎలా పడితే అలా తియ్యకూడదు. కట్లు విప్పడానికి ఏర్పాట్లు చేయండి. ఏమైంది బావా? ఏమైంది కౌసల్య? చూడు, నీ కేకలికి ఇల్లు మొత్తం దద్దరిల్లిపోయింది. మీ నాన్నగారే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది నాన్నా? ఏం లేదమ్మా. దేవాంశ్, నానా దేవాంశ్, బావా దేవాంశ్, బావా అసలేమైంది వీడికి? ఏమని అరిచాడమ్మా? వైదేహి వైదేహి మౌనంగా ఉన్నావంటేనే అర్థమైంది. వైదేహి అని అరిచాడు కదా? అది సంగతి. పొద్దు పొద్దున్నే వైదేహి గుర్తొచ్చి గట్టిగా అరిచినట్టున్నాడు. వైదేహి 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 ఎక్కడికెళ్ళిందో ఏమైపోయిందో తెలియక 6 నెలలు అయ్యింది. ఇంకా ఆ వైదేహి గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆలోచనల నుంచి, జ్ఞాపకాల నుంచి అసలు దూరం చేసేదెలా?
6 నెలలకే మర్చిపోవడానికి వాళ్ళది మామూలు పరిచయం కాదు కౌసల్య. భార్యాభర్తల బంధం, జన్మ జన్మల అనుబంధం. అందుకేనా చెప్పా పెట్టకుండా వదిలేసి వెళ్ళిపోయింది? ఏ ముహూర్తాన నా కొడుకు జీవితంలోకి ప్రవేశించిందో అప్పటి నుంచి వాడి జీవితంలో సంతోషమే లేకుండా పోయింది. దేవాంశ స్రవంతిని పెళ్లి చేసుకోవడానికి తనే ఒప్పించింది కదా, మరెందుకు వెళ్ళిపోవాలి? ఇప్పుడు చూడండి, వాడా వైదేహిని తలుచుకుంటూ స్రవంతితో సరిగా ఉండక ఎవరి జీవితాలు సంతోషం లేకుండా పోయింది. అంతా వైదేహి వల్లే. ఇందులో వైదేహిని తప్పు పట్టడానికి ఏముంది కౌసల్య? తన మాంగళ్యాన్ని వేరే ఆడదాంతో పంచుకోవడానికి ఏ ఆడది ఒప్పుకోదు. చేతనైతే పోరాడుతుంది, లేదా వదిలి వెళ్ళిపోతుంది. పోరాడే అవకాశం మనం ఎవ్వరం ఇవ్వలేదు, అందుకే వెళ్ళిపోయి ఉంటుంది. వైదేహిని మాత్రం తప్పు పట్టొద్దు కౌసల్య. చూడండి, మీ మావయ్య గారు ఎలా మాట్లాడుతున్నారు. వైదేహితి తప్పే లేదంట అంటే తప్పంతా నాదా? నేనెప్పుడైనా వైదేహిని పొమ్మని చెప్పానా? నా మేనకోడలికి న్యాయం జరగాలి, మా వారసులు మా మేనకోడల ద్వారానే రావాలనుకున్నాను. అది తప్ప? అయినా నేనేమైనా అందరిలాంటి అత్తనా? నేనెంత బాగా చూసుకుంటాను మిమ్మల్ని. నా ఈ ఒక్క మాట వింటే ఏం పోయింది? నేను లేకుండా మీ కొడుకు ఎలా సంతోషంగా ఉంటాడో, మీరెలా సంతోషంగా ఉంటారో చూస్తానన్నట్టుగా వదిలేసి వెళ్ళిపోయింది. పోతే పోనివ్వండి అత్తయ్యా. మీరెందుకు అంతలా ఆలోచిస్తున్నారు? దీనివల్ల నష్టం ఎవరికి? వైదేహికే కదా. కానీ ఇప్పుడు నా కొడుకు బాధపడుతున్నాడు కదా. అదెన్నాళ్ళు ఉంటుందిలేండి అత్తయ్యా, ఇంకో 6 నెలలు లేదా సంవత్సరం. మెల్లగా దేవంశ్ మర్చిపోతాడు. ఇప్పుడు మీరు ఎక్కువగా ఆలోచిస్తే ఆ వైదేహినే గెలిచినట్టు అవుతుంది. ఈ బాధని కోపంగా మలుచుకొని అలాగే ఉంచుకోండి. మళ్ళీ ఎప్పుడైనా వైదేహి తిరిగొస్తే అప్పుడు ఆ కోపాన్నంతా చూపించండి. అనవసరంగా చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. అసలు అది ప్రాణాలతో బ్రతుకుంటే కదా తిరిగి రావడానికి. ఎప్పుడో 6 నెలల క్రితమే గాల్లో కలిసిపోయింది. భయపడకమ్మా, ఇది ఒక కొత్త పద్ధతి. నేను మా ఆయన్ని చూడాలి, నేను మా ఆయన దగ్గరికి వెళ్ళాలి.
నేను నేను వైదేహిని కాదు. ఇది 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 నేను కాదు. ఏమైంది నాకు? కంగారు పడద్దమ్మా. జరిగిన ప్రమాదం చిన్నది కాదు. అసలు నువ్వు ప్రాణాలతో ఉండడమే ఎక్కువ. అలాంటిది ఎలాగోలాగా ప్రాణాలు కాపాడాం. ఆ యాక్సిడెంట్లో రాతికి మొహం తగిలి మొత్తం ఛిద్రం అయిపోయింది. ఆయుర్వేద వైద్య విధానంలో మొహాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నం చేశాం. చివరికి ఈ రూపం వచ్చిందమ్మా. నా తలరాత ఇంతేలా ఉంది. చిన్నప్పుడే కన్న వాళ్ళకి దూరమయ్యాను. తాళి కట్టిన భర్తకి దూరమయ్యాను. చివరికి నా రూపం పోగొట్టుకొని నాకు నేనే దూరమయ్యాను. ఆ పెళ్లి జరిగిపోయింటుంది. ఇప్పుడు ఎక్కడికని వెళ్ళాలి? ఈ రూపంతో ఎవరి చెంతకి చేరాలి? చూడమ్మా, నీ పరిస్థితి ఏదో బాధేంటో నాకు తెలీదు. కానీ ఆ భగవంతుడు ఒక మనిషిలో చిన్న మార్పు కలిగించాడంటే ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది. అలాంటిది నీ రూపాన్నే పూర్తిగా మార్చేశాడంటే దాని వెనుక ఇంకెంత పెద్ద కారణం ఉండుంటుందో అదేంటో తెలుసుకోకుండా నిరుత్సాహపడితే ఎలాగమ్మా? తెలుసుకోవడానికి ఏమీ లేదు. నేనెవ్వరికీ అక్కర్లేదు. అక్కర్లేని ఆ రూపం ఎందుకని భగవంతుడు నా రూపాన్ని పూర్తిగా మార్చాడు. ఈ రూపంతో నేనెక్కడికని వెళ్ళాలి? నన్నెవరు అంగీకరిస్తారు? ఎందుకలా అనుకుంటావు? నిన్ను ప్రేమించేవాళ్లు నువ్వు కనిపించక ఇంతకాలంగా ఎంత బాధపడుంటారు.